కానీ ఇండస్ట్రీలో మనోజ్ అంటే ఒక ఫైట్స్ కానీ ఫైట్స్ కానీ ఒక మాస్ ఇమేజ్ ఉన్న హీరో కదా. సో ఆ తాలూకు లక్షణాలు ఈ క్యారెక్టర్లో రిఫ్లెక్ట్ అవుతాయా? ఎస్ అండి, గట్టిగా. అండ్ ఎస్పెషలీ ఇంతకుముందు నేను ఎప్పుడు ప్లే చేయని క్యారెక్టరు. అండ్ ఎప్పుడు ఒక స్టోన్గా, ఒక హుందాగా, ఎప్పుడు ఒక ఫియర్స్గా ఉండే ఒక క్యారెక్టర్ ఇది. అండ్ ఐఎమ్ లక్కీ అంటే ఈ క్యారెక్టర్ దొరకడం అండ్ అది పోర్ట్రే చేయడం కూడా. స్క్రీన్ స్పేస్ విషయంలో ఏమన్నా డిస్కషన్స్ జరిగాయా లేకపోతే? నెవర్ అండి, ఎప్పుడు ఆ డిస్కషన్ రాలేదు. ఆడుతూ పడుతూ డైరెక్టర్ మీద అందరం ఫుల్ నమ్మకం పెట్టుకున్నాం. అండ్ ఒకరి మీద ఒకరు వీఆర్ అప్రిషియేటింగ్ ఈచ్ అదర్స్ వర్క్. అండ్ ఇట్ వాజ్ ఒకరికొకరు సపోర్ట్ అయ్యాము తప్ప ఒకరికొకరికి అలాగా ఏ రోజు రాలేదు, దేవుడి దయ వల్ల. అండ్ దట్ కంప్లీట్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ గారు అండి. 100% క్యాప్టెన్ ఆఫ్ ద షిప్కి వెళ్తుంది అది. అంటే ఎక్కువగా ఇలాంటి సబ్జెక్ట్స్ని ఆర్టిస్టులతో డీల్ చేయాలంటే డైరెక్టర్కి కొంచెం లిటిల్ బిట్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. స్ట్రెస్ ఎక్కువ ఉంటుందని. అండ్ ఇట్స్ డైరెక్టర్ డెసిషన్ కాబట్టి ఆయన తెలిసే పెట్టుకుంటారు. ఎనీ మెచ్యూర్ డైరెక్టర్ అంత వ్యవధిలో ఇంతమందిని పెడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతమంది యాక్టర్స్ ఒక చోటకు వస్తున్నారంటేనే డైరెక్టర్ ఆ స్ట్రాంగ్ స్టెబిలిటీ లేకపోతే ఫస్ట్ మేము భయపడతాం, ఎందుకంటే ప్రొడ్యూసర్ భయపడతారు ఫస్ట్. యా అండి. అండ్ ప్రొడ్యూసర్ విషయానికి వస్తే ప్రొడ్యూసర్ గారి విషయంకి ఒక డైరెక్టర్ విజన్ నమ్మి ఇంత గ్యాప్ ఇచ్చిన ముగ్గురిని నమ్ముకొని ఒక సినిమా మా ముగ్గురిని పెట్టి తీయడం, ఇంత ఖర్చు పెట్టి తీయడం. అండ్ అది ఓన్లీ ప్రొడ్యూసర్ వల్ల అవుతుందండి, రాధామోహన్ గారి వల్ల. అండ్ రాధామోహన్ గారి వల్ల అండ్ మన తెలుగు ప్రొడ్యూసర్స్, మన ఇండియన్ ప్రొడ్యూసర్స్ గొప్పతనమే అదండి. ఈ మధ్య కూడా 2025లో కూడా క్యాస్ట్ గీస్ట్ అని వినాల్సి వస్తుంది. అండ్ మన ఇండస్ట్రీ బ్యూటీ ఏంటంటే అండి, మన ప్రొడ్యూసర్స్ ఇతను మన క్యాస్టోడు, మన కొలపోడు అని చెప్పేసి 50 కోట్లు 100 కోట్లు 1000 కోట్లు పెట్టి తీరండి. బయట అనుకుంటారు ఇతనికి సక్సెస్ ఉందా, టాలెంట్ ఉందా అని ఒకటే చూస్తారు. అండ్ అండి మన ఇండస్ట్రీ ఎంత గొప్పదంటే ఎంత గొప్ప వాళ్ళంటే అండి, ఒకరికి టాలెంట్ ఉంది, ఒక హిట్ కొట్టాడు, చిన్నోడా పెద్దోడా, ఏ క్యాస్టా, రెడ్డియా, కమ్మనా, కాపా అని చూడరండి. వెంటనే అంతేందుకు ఇప్పుడు అల్లు అరవింద్ గారు కూడా సింగిల్ అనే సినిమా తీశారు. ఆ డైరెక్టర్ ఏ క్యాస్ట్ అని ఎవరికి తెలుసా అండి. అండ్ నేను ఎప్పుడు చెప్తాను, ఈ ఇండస్ట్రీ అనేది, సినిమా అనేది అందరినీ కలుపుతుంది, ఒక సెలబ్రేట్ చేస్తుంది అందరినీ. ఒక థియేటర్లోకి తీసుకొచ్చి నీ పక్కన కూర్చున్నాడు ఏ కులం పోవడం చూడరు. హిందువా, క్రిస్టియనా, ముస్లిమా, రెడ్డియా, కమ్మ, కాప, దళితుడా అని ఏది చూడం. అందరూ ఒక రూఫ్ కింద కూర్చొని పండగ చేసుకుంటాం అండి. ఆ పండగే సినిమా, అది దగ్గర చేస్తుంది. ఈ పాలిటిక్స్ వచ్చి పాలిటిక్స్ ఆర్ రూటెడ్ విత్ దట్. అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్, మన ఎస్ అన్నా కాదన్నా, దట్స్ ద హార్డ్ ఫ్యాక్ట్. అది స్టూడెంట్స్లో కూడా పాకుతుంది. అది ఎప్పుడు వద్దంటాను నేను. సింపుల్ ఒకటే అంటానండి, ఇప్పుడు మన దేశాన్ని 2 మహిళలు ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళ కులం గోత్రం ఏంటండి? ఏదన్నా అసలు ఎవరికైనా ఐడియా ఉందా? వాళ్ళు ఏ ఊరు, కులం? ఎస్, కొంచెం డీటెయిల్స్గా చదువుకునే వాళ్ళకి, ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. కానీ కులం ఏం కులం? మనందరూ వాళ్ళు కాపాడగానే అమ్మ, తల్లి, మీరు మా మదర్స్, మీరు మా సిస్టర్స్. నా కూతురు ఉంది, వాళ్ళు నన్ను ఇన్స్పైర్ చేశారు. టుమారో మై డాటర్ ఆర్మీకి వెళ్తానంటే ఐ విల్ బీ ద ఫస్ట్ పర్సన్ టు సపోర్ట్ హర్. ఐ విల్ బీ ద ఫస్ట్ పర్సన్ చైర్ లీడర్ ఫర్ హర్. అండ్ ఐ వాంట్ మై ఉమెన్, ఐ వాంట్ హర్ టు గో. అండ్ దే ఇన్స్పైర్డ్. అలాగే ఎన్నో వేల మందిని ఇన్స్పైర్ చేశారు వాళ్ళిద్దరూ. ఎన్నో లేడీస్ వంటింటికి మాత్రమే కాదు, దే కెన్ అచీవ్ మోర్ అని వాళ్ళు చూసి, అది కాలం ముందుకి అక్కడికి వెళ్తున్నాం అండి. మనం వెళ్తుంటే ఎవరో ఒకరు ఇద్దరు మళ్ళీ క్యాస్ట్ చిచ్చులు ఇవన్నీ రేపుతుంటే లెట్స్ నాట్ ఫాల్ ఇన్ టు దట్. అండ్ ఐ థింక్ సినిమా ఈజ్ బియాండ్ ఆల్ ఆఫ్ దట్ అండి. ఎగ్జాక్ట్. అంటే ఒకళ్ళు అన్నారు సార్, సినిమా అనేది గవర్నమెంట్ ఆఫీస్ లాంటిది, అందరూ వెళ్తారు, అందరికీ పనులు ఉంటాయి. అవును. సో మీకు సినిమా అండ్ క్రికెట్ అండి, ఇట్ యునైట్స్ ఎవ్రీవన్. వి ఆర్ ఇండియన్స్ అని గుర్తు చేస్తుంది. అవును, ఎందుకంటే ఒక మాబ్ సెలబ్రేషన్స్ రెండు, ఒకటి క్రికెట్ గ్రౌండ్లో చూస్తాం, సినిమా థియేటర్లో చూస్తాం, ఎంజాయ్ చేస్తాం. ఆ కమ్యూనిటీ వాచ్ అనేది ఎప్పటికీ పోదు సార్. అంటే మన అర్జున్ రెడ్డి ఎవరండి, మన సందీప్ రెడ్డి వంగ ఎవరండి, మన తెలంగాణ బాయ్. తెలంగాణ వెళ్ళి హిందీలో ఏ అమరా జాట్ హే, అమరా కపూరే క్యా అనుకుని చూసారు వాళ్ళు. లేదు కదా, డైరెక్టర్ టాలెంట్ హేకి నై, రే హిందీ వచ్చేసింది రే. ఆయన ప్రెస్ మీట్స్లో కూడా ఎవరిని ప్లీజ్ చేసినట్టుండడు. థియేటర్లో చూసుకుందాం, నువ్వు రాసేది రా, అదే ప్లీజ్ చేయడు, కొడతాడే ఎక్కువ ప్లీజ్ చేయాల్సి వస్తే. సో మనవాడు ఆ టఫ్నెస్ ఉంది. సో ఎస్ అండి, ప్యూర్ టాలెంట్. అందుకే వాళ్ళకి హోల్ ఇండియా యూనో
తీసుకొని ఆయన నెత్తిబీడి పెట్టుకున్నారు. అలాగే మనం ప్రశాంత్ నీల్ గారిని కానీ డిఫరెంట్ వేరే గొప్ప డైరెక్టర్స్ కానీ రాజమౌళి గారు కానీ అటు వెళ్ళినప్పుడు ఈజ్ వర్షిప్. సో అండ్ సినిమా ఈజ్ వన్ గ్రేట్ థింగ్ అండి. అమితాబ్ బచ్చన్ గారిని దేవుడిలాగా చూస్తాం మనం. ఆయన ఏంటో కూడా తెలియదు, యు నో వాట్ ఐ మీన్. సో అమితాబ్ అంతే, అదే ఒక మందు, అదే ఒక డ్రగ్, అదే ఒక వ్యసనం. అలాగే షారుఖ్ ఖాన్ని మనం సెలబ్రేట్ చేసిన రోజులు ఉన్నాయి. ఎస్ అండి. సో యా, లెట్స్ వీ షుడ్ నాట్ ఫాల్ ఇన్ టు దాట్. అండ్ ఒకవేళ ఎవరైనా వెళ్తూ ఉన్నా ఐ థింక్ ఇట్స్ మై రైట్ అండ్ డ్యూటీ. అండ్ ఐ థింక్ మీది కూడా, మన అందరిది. బయట ఎవరైనా పిల్లలు కానీ ఇది ఇలాంటి ట్రెండ్ ఏదైనా చేస్తూ ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని, ఐ థింక్ దిస్ ఈజ్ మోర్ దెన్ టెర్రరిజం అండి, వాట్ ఐ ఫీల్. అండ్ ఇట్స్ సపోర్టివ్ టెర్రరిజం అని ఫీల్ అవుతుంటాను, మనుషులను విడదీయడం. సో ఐ థింక్ యాజ్ ఈ జనరేషన్లో వచ్చే జనరేషన్ కూడా మనం అడ్డుకట్టలాగుండి కొంచెం దీన్ని మార్చేదానికి మనంత ప్రయత్నం సోదేసినా సరే చెప్పుకుంటూ వెళ్తూనే ఉండాలి. మనం చాలా బాధ్యత. అది అవసరమైన మాటలు. అవునండి. సో